గుడ్ మార్నింగ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక ఆర్టికల్ చూద్దాం. ఈ ఆఫీస్ వ్యవస్థ మరింత బలోపేతం, ప్రభుత్వ సేవల్లో పారదర్శి కోసమే అప్గ్రేడేషన్, పాత వెర్షన్ని 7Xకి అప్డేట్ చేస్తున్న కేంద్రం. ఇప్పటికే 14 రాష్ట్రాల్లో కొత్త ఫీచర్ల వినియోగం. ఈ ఆఫీస్ ఫైళ్లలో ట్యాంపరింగ్ అసాధ్యం. ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్. ప్రభుత్వ కార్యకలాపాలు, సేవల్లో పారదర్శకత, సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఆఫీస్ను కేంద్ర ప్రభుత్వం తాజా వెర్షన్ 7Xకి అప్గ్రేడ్ చేస్తోందని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ విభాగం కార్యదర్శి కోన శశిధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆఫీస్ను మే 17 నుంచి 25 వరకు అప్గ్రేడ్ చేయాలని కేంద్రం షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. అప్గ్రేడేషన్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ప్రత్యక్ష పాత్ర లేదని చెప్పారు. ప్రక్రియనంతా కేంద్ర ప్రభుత్వం, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ NIC సంయుక్తంగా నిర్వహిస్తున్నాయన్నారు. ఈ ఆఫీస్ ఫైళ్లు అత్యంత భద్రతతో కూడిన ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో నిల్వ ఉంటాయని తెలిపారు. ఏదైనా విపత్తు సంభవించినా సంబంధిత ఫైల్కు బ్యాకప్ సదుపాయం ఉంటుందన్నారు. ఒకసారి ఈ ఫైల్లోకి సమాచారం చేరితే సంబంధిత ఫైల్ను తొలగించడం, మార్పులు చేర్పులు చేయడం అసాధ్యమని వివరించారు. ఈ ఆఫీస్ ఫైళ్లను నిర్వహిస్తున్న NICలో డేటాబేస్ శాశ్వతంగా నిల్వ ఉంటుందన్నారు. ఎవరికి వాటిని మార్చేందుకు వీలు కాదని స్పష్టం చేశారు. ఈ ఆఫీస్ ఫైళ్లను ట్యాంపరింగ్ చేయవచ్చని జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారం, అవాస్తవం అన్నారు. ఇప్పటికే 14 రాష్ట్రాలు తాజా వెర్షన్కి అప్గ్రేడ్ అయ్యాయని తెలిపారు. ఇవి ఈ ఆఫీస్ కొత్త ఫీచర్లను ఉపయోగించుకుంటాయన్నారు. పాత వెర్షన్లో తలెత్తిన సాంకేతిక లోపాలను సవరించి కొత్త వెర్షన్ను అందుబాటులోకి తెచ్చారన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేటెడ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ రిలేటెడ్ టు educational videos as well as motivational videos. Thank you. Thanks so much.